సో ఇవాళ నేనేంటంటే కొంతమందికి నవ్వినప్పుడు అంటే వాళ్ళు కొంచెం చిన్న నవ్వు నవ్వినా కూడా వాళ్ళకి గమ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తాయి. దీన్ని మనము గమ్మీ స్మైల్ అంటారు. హలో, ఐఎమ్ డాక్టర్ శోభా, యువర్ డర్మటాలజిస్ట్, ఫౌండర్ అండ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ఎట్ కామాక్షి స్కిన్ క్లినిక్స్. సో అసలు ఈ గమ్మీ స్మైల్ అనేది ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు ఫ్రమ్ ద డర్మటాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఈజ్ గమ్మీ స్మైల్ అంటే ఏంటంటే మనం నవ్వినప్పుడు మన గమ్స్ అంటే ఒక 2 to 3 mm కంటే ఎక్కువ కనిపిస్తే దట్ ఈస్ కాల్డ్ గమ్మీ స్మైల్. సో ఈ గమ్మీ స్మైల్ అనేది ఎందుకు వస్తుంది? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చిన్న లిప్స్ ఉన్నప్పుడు, అంటే షార్ట్ అప్పర్ లిప్స్ ఉన్నప్పుడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యాజ్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ యాక్షన్ ఆఫ్ ద మజిల్స్, అంటే యాక్షన్ ఆఫ్ ద హైపర్ యాక్టివిటీ ఆఫ్ ద అప్పర్ లిప్ మజిల్స్ అనేది ఎక్కువ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందనంటే కొంచెం నవ్వినా కూడా గమ్స్ అనేది ఎక్కువగా విజిబిలిటీ ఉంటుంది. సో వీటిని మనం ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు? ఫస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ద డర్మటాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ బాట్లినమ్. సో ఈ బాట్లినమ్ అనేది అప్పర్ లిప్లో కొన్ని మజిల్స్ ఉంటాయి, అంటే లెవెటర్ లేబియల్ సుపరియారిస్ అనేసి కొన్ని మజిల్స్ వల్ల వచ్చే హైపర్ యాక్టివిటీ వల్ల వచ్చే ఆ గమ్ విజిబిలిటీని మనము బొటాక్స్ ఇవ్వడం వల్ల, రిలాక్సేషన్ చేయడం వల్ల ఆ గమ్ విజిబిలిటీ అనేది తగ్గిపోతుంది. దిస్ ఈజ్ ఫస్ట్ ట్రీట్మెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమందికి ఈ షార్ట్ అప్పర్ లిప్స్ అనేది మనం ఎంత బొటాక్స్ ఇచ్చినా కూడా అక్కడ మనం ఆ షార్ట్నెస్ ఆఫ్ ద అప్పర్ లిప్స్ని మనం కంట్రోల్ చేయలేం. సో ఇలాంటి వాళ్ళకి లిప్ ఫిల్లర్స్ వల్ల వాల్యూమ్ అనేది రీస్టోర్ అయిపోయి వాళ్ళకి విజిబిలిటీ అనేది తగ్గిపోతుంది. దీస్ 2 ట్రీట్మెంట్స్ విల్ బి టేకెన్ కేర్ బై ద డర్మటాలజిస్ట్. కానీ కొంతమందికి వీటితో పాటు అంటే జా స్ట్రక్చర్ వర్టికల్గా ఎక్సెస్ గ్రోత్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి యూ నీడ్ టు కన్సల్ట్ ద డెంటిస్ట్. సో చూస్ వైస్లీ వాట్ ట్రీట్మెంట్ యూ హ్యావ్ టు టేక్ విత్ ద వాట్ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.